ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడనటానికి 3 గుర్తులు చూశాం కదా. మంచి ఫలం, క్రీస్తు యేసును కలిగిన మనస్సు, క్రీస్తుని మహిమపరిచే క్రమం అని. అయితే యేసుక్రీస్తుని మనసేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా దీన మనసు కలవాడనని మత్తయి 11:29లో అంటారు. తండ్రి చిత్తం నెరవేర్చే మనసుని యోహాను 6:38లో చెప్పారు. దాసుని స్వరూపం ధరించుకుని విధేయతతో తను తాను తగ్గించుకునే మనసుని ఫిలిప్పి 2వ అధ్యాయంలో చదువుతాం. శరీరమందు శ్రమ పట్టడానికి ఇష్టపడిన మనసుని పేతురు మొదటి పత్రిక 4:1లో రాశారు. దేవుని మాట సెలవిస్తుంది, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగిండి అని. దీన మనస్సు కలిగిన వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు. తండ్రి చిత్తము చేయవారే ఉత్తమంగా బ్రతుకుతారు. ఎందుకంటే ఆయన చిత్తం ఎప్పుడు ఉత్తమమైంది కాబట్టి. తమను తాము తగ్గించుకునేవారు దేవుని చేత హెచ్చింపబడతారన్న వాగ్దానం ఉంది. శరీరమందు శ్రమ పడటానికి ఇష్టపడేవారు యుగయుగాలు సంతోషంతో బ్రతుకుతారు. కాబట్టి క్రీస్తు మనస్సు కలిగి ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ విషయంలో పరిశుద్ధాత్ముడు మనలో ఎంతో పని జరిగిస్తూ ఉన్నాడు.